వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సేన్. కొన్ని హోటల్స్ నెల్లూరులో పేరెన్నికగన్న హోటల్స్ అయితే ఉన్నాయి. ఆ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఈ హోటల్లో బ్రహ్మాండంగా ఉంటుంది బిర్యానీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ హోటల్స్కి అంత పేరు. అటువంటి హోటల్స్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే, అటువంటి హోటల్స్ క్లీన్గా లేకపోతే పరిస్థితి ఏంటి? సో ఇదే జరిగింది నిన్న స్వయంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జరిపినటువంటి రైడ్స్లో ఒకసారి పరిశీలన కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకు ఎదురైనటువంటి చేదు అనుభవం గురించి మనం ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి, మీరు లైవ్లో ఉన్నారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారితో పాటు మీరు కూడా వెళ్ళారా సార్? ఓకే. సో వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు గమనించారండి? రియాజ్ హోటల్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ యాక్చువల్గా పరిసరాలు, పరిశుభ్రత అవన్నీ కూడా ఇంకా ప్రజెంట్ ఉన్నదానికంటే కూడా బాగా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు దాని మీద నోటీస్ ఇవ్వమని చెప్పేసి తెలియజేశారు. సో పరిశుభ్రత వరకేనా సార్? ఏమైనా చికెన్, మటన్ లో కూడా ఏమన్నా? యాక్చువల్ గా చికెన్, ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే అది వాళ్ళు ఇప్పుడే కొన్ని గంటల క్రితమే దాన్ని తీసుకొచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే బిల్ కూడా ప్రొడ్యూస్ చేయమని అడిగితే వెంటనే వాళ్ళు బిల్ కూడా ఆల్రెడీ పర్చేజ్ బిల్ చూపించారు. సరే, కలెక్టర్ గారు కూడా సాటిస్ఫై అయ్యారు. అయితే వాళ్ళు ఆ క్యారీ బ్యాగ్స్ లో పెట్టారండి. దాని మీద చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా క్యారీ బ్యాగ్స్ లో చికెన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఫుడ్ గ్రేడ్ డబ్బాలు కానీ లేకపోతే స్టీల్ బిన్స్ కానీ వాటిల్లో మాత్రమే పెట్టాలి అని చెప్పేసి ఆగ్రహించడం జరిగింది. అదేవిధంగా కౌడ్ ప్యాకెట్ ఒకటి ఉందండి. కౌడ్ ప్యాకెట్ ఆ రోజే లాస్ట్ యూజ్ బై డేట్ నిన్నేనమాట. ఈ లాస్ట్ డేట్ వరకు ఎందుకు అది ముందుగా వాడచ్చు కదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళు వాడేటువంటి ఆయిల్స్, మిగతా గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఏమి కూడా ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అయితే ఏం దొరకలేదు. కానీ అయితే వాళ్ళ స్టోర్ రూమ్ అది కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్యాలెట్స్, వాళ్ళ ప్యాలెట్స్ అవి ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కింద పడేశారు. దాని మీద అవన్నీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 2 weeks లో అవన్నీ సరి చేసి మళ్ళా దాన్ని మాకు రిపోర్ట్ చేయాలని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో బసోడాలో ఎలాంటివి గుర్తించారు సార్? బసోడాలో కూడా ఇంకా శానిటరీ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి చెప్పాము. యాక్చువల్ గా రూఫ్ అవన్నీ కూడా కొద్దిగా బూజు అవి ఉండటం వల్ల పెయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కూడా ఇక్కడ కూడా ఇంకా పరిశుభ్రత ప్రమాణాలు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రిడ్జ్ లో కూడా ఇట్లా క్యారీ బ్యాగ్స్ పెట్టడం జరిగింది. అలా ఫ్రిడ్జ్ లో క్యారీ బ్యాగ్స్ ఏమి కూడా పెట్టడానికి వీల్లేదు. కంపల్సరీ ఫుడ్ గ్రేడ్ డబ్బాలు కానీ లేకపోతే స్టీల్ బిన్స్ కానీ కంపల్సరీ ఉపయోగించాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మార్చుకొని మళ్ళీ మాకు మా డిపార్ట్మెంట్కి రాతపూర్వకంగా తెలియపరచాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలా కనుక జరగని పక్షంలో వెంటనే మేము 2 weeks తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసు ఫైల్ చేయడం జరుగుతుందండి. అంటే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ తనిఖీలో పాల్గొనడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అదేం లేదండి. ఇక నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి. ఇక నుంచి ఇలా ఇది స్టార్టింగే ఇలా కంటిన్యూగా చేస్తామని తెలియజేయడం జరిగింది. సో విన్నారు కదా, ప్రధానంగా ఏంటంటే స్టాక్ చికెన్ లాంటిది అయితే గుర్తించలేదు. ఇది కొంత గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ పరిసరాల పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి మాట అయితే వినిపించింది. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని రైట్స్ అయితే కొనసాగుతాయి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇది హోటల్స్ యజమానులకు ఒక హెచ్చరిక. చాలామంది గతంలో అంటే ఒక 6 నెలలకో 3 నెలలకో ఒకసారి గతంలో ఒక్కొక్కసారి రైడ్స్ చేస్తూ ఉంటే ఆ 3 నెలల తర్వాత మళ్ళీ మర్చిపోతారులే అనే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. మరి ఎంత భద్రంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది హోటల్ యజమానులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మన భోజనానికి, నెల్లూరు భోజనానికి ఉండేటువంటి ప్రాధాన్యత, నెల్లూరు బిర్యానీకి ఉండేటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కాబట్టి ఎక్కడ కూడా చిన్నపాటి
ఇబ్బందులు కలగకుండా మన బిర్యానీకి మన భోజనానికి ఎక్కడ కూడా ఒక మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే హోటల్ యజమానులదే. మరి ఈ తనిఖీల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.